హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో నేను డ్రాయర్ కటింగ్ చూపించాను. ఇప్పుడు ఇది షార్ట్ అన్నమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా చక్కగా 4 మడతలు వేసుకొని ఇట్లా కింద ఓపెన్ సైడ్ ఉన్న సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. పట్టి మలవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా తిప్పేసి ఇలా ఒక బాక్స్ తీసుకొని కొంచెం క్రాస్లో ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా అవుట్లైన్స్ పైన నీట్గా కట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసి ఇలా ఇంకొక కటింగ్ పెట్టుకోవాలి. ఇది షార్ట్ అన్నమాట. దీని స్టిచ్చింగ్ వీడియో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ మనము చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ నీట్గా ఒక్కొక్క స్టెప్ని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇలా టూ పీసెస్గా ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్లో ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఒక లైన్ వేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ మనము ఓపెన్ పెట్టడం కోసం చిన్నగా మలుద్దాం. ఎందుకంటే ఎలాస్టిక్ కానీ నాడ కానీ పెట్టుకోవడం కోసం ఇక్కడ చిన్నగా మలిసి పెట్టాలి. అలాగే ఇటు సైడ్ కూడా మలవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా వస్తాయి. నోటిఫికేషన్ వస్తుంది. మిషన్ నేర్చుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైన ఒక స్టిచ్ పెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది షార్ట్ అనేది. ఇలా పైన ఒక స్టిచ్ పెట్టుకున్నాక ఇలా వేసుకోవాలి. ఇలా దీంట్లో లోపల నాడ కానీ ఎలాస్టిక్ కానీ పెట్టుకోవడం కోసం చిన్నగా ఓపెన్ లాగా పెట్టుకోవాలి. పైనుంచి ఒక కుట్టు పెట్టుకోవాలి. దీని లోపల మనం ఎలాస్టిక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. వీటికి ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్నగా. చూడండి, ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇంకో కాలికి కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు ఇలా కాళ్ళకి ఫోల్డింగ్, ఇటు సైడ్ 1 ఫోల్డింగ్, ఇక్కడ పైన ఫోల్డింగ్. చూడండి, ఇది ఓపెన్ కోసం పెట్టాను. ఈ ఓపెన్ ఇలా క్లోజ్ చేసేయండి. నాకు ఇక్కడ కుట్టుబడలేదు ఫ్రెండ్స్, చూసుకోండి. వేద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది మొత్తం టోటల్గా. అప్పుడు మనం దీన్ని ఇట్లా హాఫ్కి మలవాలి. హాఫ్కి మలిస్తే ఇగో ఇలా షేప్ వస్తుంది మనకి, షార్ట్ షేప్. అప్పుడు ఇవి రెండింటిని మనం జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జాయింట్ పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.